లక్ష్మీ వంటలకి స్వాగతం. మనం ఇప్పుడు రొయ్యలు విగురు చేసుకుంటున్నాం. ఆయిల్ పోస్తాను. మీడియం సైజు ఉల్లిపాయలు 3, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇది 5 నిమిషాలు వేగిన తర్వాత రొయ్యలు వేసుకుందాం. మసాలా నేను రొయ్యలు ఇలా కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఈ మసాలా పేస్ట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లం, గసగసాలు, ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ ఉన్నాయండి. ఇందులో వేరే దాల్చిన చెక్క, లవంగం, యాలకులు అలాంటివి ఏమీ వేయలేదు. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. రొయ్యలు కదా, రెస్టారెంట్ టైప్లో వస్తుంది కర్రీ. రొయ్యలు వేసుకుందాం. ఇవి కేజీ రొయ్యలు. ఇవి కేజీ రొయ్యలు వలిస్తే ఇలా ఇన్ని వచ్చినాయి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అన్నీ కూడా వేసుకోవాలి. నేను ఇందులో కొద్దిగానే వేసాను. సాల్ట్, అర టీ స్పూన్ కారం ఈ మసాలాలో ఉంది కదా, ఇది వేస్తాను. ఇది బాగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ మసాలాలో ఎండుమిర్చి ఉన్నాయి కదా, కారం చూసుకుని వేసుకోండి. ఇది బాగా దగ్గరకు వచ్చే వరకు వేగనిచ్చి అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. గరం మసాలా పేస్ట్ ఇది పౌడర్ వేస్తున్నానండి. పేస్ట్ అంటున్నాను. 2 స్పూన్లు వేసుకోవాలి గరం మసాలా పౌడరు. మసాలా పేస్ట్ ఏం వేసానో గుర్తుంది కదా మీకు. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎండుమిర్చి ఇవి నూరుకున్న పేస్ట్ అన్నమాట. ఇది ఇలా బాగుంటుంది కలర్గా. మూత పెడదాం. మూత తీసుకుని చూద్దాము. కొద్దిగా కొత్తిమీర వేద్దాము. వాటర్ పోసుకుందాము. మూత పెట్టేసి ఇగురు అయిపోయింది. కొత్తిమీర వేసేసుకుని దింపేసుకుందాం. ఎంతో కుంకుమలాడి
రొయ్యల విగురు రెడీ.